ఎవరైతే నేను అన్ని పూజలు చేశాను కాకపోతే నాకు దేవుడు హెల్ప్ చెయ్యట్లేదు అని అంటారో వాళ్ళు మాత్రం ఒక సింపుల్ రెమెడీ, అంటే పెద్ద రిచువలిస్టిక్ కాదు, అంటే పెద్ద పెద్ద పూజలు అలా ఏమి కాకుండా సింపుల్ గా చేయాల్సిన ఒక్క సొల్యూషన్ ఏంటంటే సాయి స్థవన మంజరి. నేను ఎందుకు ఇన్నిసార్లు సాయి స్థవన మంజరి అని చెప్తున్నానంటే అసలు ఇది మీరు ఏమి నియమాలు నిష్ఠలు ఏమి అక్కర్లేదు, ఏమి ఫాలో అవ్వక్కర్లేదు, రూల్స్ ఏమి అక్కర్లేదు. జస్ట్ శ్రద్ధగా కూర్చొని ఒక 10 to 15 minutes ఈ బుక్ మొత్తం చదివితే చాలు. మీరు ఇలా ఒక సంకల్పం తీసుకొని 11 days కానీ 21 days కానీ సంకల్పం తీసుకొని అది చదివిన అన్ని రోజుల్లో మీకు అర్థమైపోద్ది, పక్కనే మీకు ఆ హెల్ప్ వచ్చేస్తుంది. మీరు ఏదైతే ప్రాబ్లం గురించి బాధపడుతున్నారో దానికి సొల్యూషన్ మీకు అక్కడే వచ్చేసినట్టు తెలుస్తుంది అనమాట. సాయి స్థవన మంజరిలో అంత పవర్ ఉంటుంది, అస్సలు మిస్ చేసుకోవద్దు. ఎవరికైతే ఈ సాయి స్థవన మంజరి గురించి తెలియదో, వాళ్ళు చదవలేదు, అస్సలు లేట్ చేయొద్దు. సాయి స్థవన మంజరి 100% చదవండి, అంత పవర్ ఉంటుంది ఇందులో అసలు. బికాజ్ నేనే ఎన్నో మండల దీక్షలు నేనే రోజు చదువుతాను అనమాట. అది చదివేటప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుంది అంటే మనకి ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు గట్టిగా కళ్ళు మూసుకొని లేకపోతే ఈ లైన్స్ ఏవైతే ఉంటాయో రిమైండ్ చేసుకున్నప్పటికీ మనకి సొల్యూషన్ వచ్చేస్తుంది. అందుకే అంత పవర్ఫుల్ అనమాట ఈ సాయి స్థవన మంజరి. సాయి స్థవన మంజరి అనేది ఎవరి కోసం వాళ్ళే కాకుండా వేరే వాళ్ళ కోసం కూడా సాయి స్థవన మంజరి చదవచ్చు అని ఈ టెస్టిమోనియల్ ప్రూవ్ చేస్తుంది. సో యాక్చువల్లీ ఇంటర్ లో ఒక ఆవిడ కూతురు నీట్ ఎగ్జామ్ రాస్తుందంట. అలాంటి టైంలో ఈ స్థవన మంజరి గురించి తెలుసుకొని ఆమె 21 days సాయి స్థవన మంజరి రోజుకి 5 times చప్పున చదువుతూనే ఉన్నారంట. నీట్ ఎగ్జామ్ రాపించడానికి వాళ్ళ కూతురుతో పైకి వెళ్ళారంట. అయితే తను పైన నీట్ ఎగ్జామ్ రాస్తుందంట. కాకపోతే ఆఫ్టర్ 1 hour తనకి అసలు బిట్స్ రాకపోవడమో లేకపోతే యాంగ్జైటీ వచ్చేసి చాలా టెన్షన్ పడుతుంటే ఇమీడియట్ గా బాబాని తలుచుకున్నారంట. బాబాని తలుచుకోగానే కింద కారులో వాళ్ళ మదర్ వెయిట్ చేస్తుందంట. వెయిట్ చేస్తున్నప్పుడు మరి ఏమైందో తెలియదు, కరెక్ట్ గా 1 hour తర్వాత ఒక అతను బాబా డ్రెస్ లా వేసుకొని వచ్చి ఏం కదమ్మా అని చెప్పేసి ఒక విభూది ఇచ్చారంట. ఆ 1 hour తర్వాత ఏదో తెలియని యాంగ్జైటీ మొత్తం తీరిపోయి నీట్ గా ఉండి ఆమె ఎగ్జామ్ రాసిన తర్వాత నీట్ సీట్ కూడా వచ్చింది. తర్వాత ఆమె కిందకు వచ్చిన తర్వాత ఆమె చెప్పారంట వాళ్ళ మదర్ కి, ఇలా నాకు 1 hour తర్వాత యాంగ్జైటీ వచ్చిందమ్మా, అది నాకు ఏం చేయాలో తెలియలేదు అన్నప్పుడు ఆమె అనుకున్నారంట, ఓకే 1 hour ఒక వైట్ డ్రెస్ లో సాయిబాబాలకు వచ్చి విభూది ఇచ్చారు, నువ్వేం టెన్షన్ పడకమ్మా, నీకు ఏదైతే టెన్షన్ ఉందో ఆ టెన్షన్ మొత్తం కూల్ అయిపోద్ది అని చెప్పేసి ఆయన ర్యాండమ్ గా చెప్పేసి వెళ్ళారు. ఆమెకేమో అర్థం కాలేదు మదర్ కి. సో తర్వాత ఈమె వచ్చి చెప్పగానే ఓకే ఫైన్, ఇక్కడ తను టెన్షన్ పడింది, అది బాబా వచ్చి తీసేసి అంత పాజిటివ్ గా చేస్తారు. ఏ పూజ చేయలేదు, ఓన్లీ 21 days సాయి స్థవన మంజరి చదివారంట, ఏ నియమాలు లేకుండా. సో ఆమె 100% చెప్తుంది, నాకు సాయి స్థవన మంజరి చదివిన తర్వాత కాన్ఫిడెన్స్ వచ్చింది, బాబాని నీట్ సీట్ ఇచ్చారు మా పాపకి అని చెప్పేసి ఆమె చెప్పారనమాట. వీఆర్ సో హ్యాపీ. సో ఇలా ఇన్ని బోల్డ్ మిరాకిల్స్ అనమాట. సో అందరూ కూడా తప్పకుండా సాయి స్థవన మంజరి చదవండి. ఇట్స్ అ వెరీ సింపుల్ బుక్ ఇట్ ఈస్. సో యూ షుడ్ డెఫినెట్లీ రీడ్.